మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో వెళ్తే ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అండ్ అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కంటే ఇప్పుడు కాస్త రాజకీయాలు నేర్చుకున్నారు అనే వార్తలు కూడా జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. సో దీని గురించి ఒకసారి క్లుప్తంగా విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ సార్, అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. సో అసలుకి ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం నేర్చుకోవాలి అనే స్టేట్మెంటు అసలు రాజకీయం చేయడానికి వచ్చారేంటి ఆయన రాజకీయంలోకి? కాదు కదా, అలా అయితే ఎక్కడ కనిపించట్లేదు. రాజకీయం చేసేవాళ్ళు హుందాగా రాజకీయం చేయొచ్చు. విమర్శ కూడా ఒక దెప్పి పొడిచేలాగో లేదంటే ఒక వెటకారంలాగా ఉండాలి తప్ప బూతుల్లాగా ఫ్యామిలీల వైపు పర్సనల్గా వెళ్ళేలా ఉండకూడదుగా. అది 2019 తర్వాత మనం ఎక్కువగా చూసాము. మేబీ ఆయన అనకపో ఉండొచ్చు, బట్ ఆయన అనుచరులు లేదా ఆయన పార్టీ నాయకులు అన్నప్పుడు కూడా ఖండించలేదంటే అది ఆయన ప్రోత్సహించినట్టేగా. మరోవైపు సొంత చెల్లిని తల్లిని దారుణంగా విమర్శించినా కూడా ఎక్కడా ఖండించలేదు. పైపెచ్చు ఆయన తరపు నాయకులు కూడా ఎవరు ఖండించలేదు. అది చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎవరికైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కుటుంబ అంటే కొండంత బలం, కుటుంబం వెనక ఉంది అనేది ఉంటుంది. అందులో కష్టకాలంలో ఏ కుటుంబం అయితే మీరు జైల్లో ఉన్నప్పుడు నిలబడిందో, ఏ కుటుంబం అయితే మీరు జైల్లో ఉన్నప్పుడు క్యాన్వాసింగ్ మొత్తం తిరిగారో, మరి అదే కుటుంబం మీరు లేకపోతే లేదు నా ఇమేజ్ వల్ల గెలిచేశాను, నేనే పోటుగాడిని అని అనుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారనేది చాలామంది విశ్లేషకుల విమర్శకుల అభిప్రాయం. ఇప్పుడు అదే మీరు అడుగుతున్నారు, రాజకీయం నేర్చుకోవాలిగా. రాజకీయం అంటే ఏంటి? మీకు 80sలో వచ్చిన సినిమాల్లో ఇప్పుడు టీవీలో వస్తే చూస్తూ ఉండండి, పరుచూరు గోపాలకృష్ణ గారి డైలాగ్స్ చాలా బాగుంటాయి. అసలు రాజకీయం అంటే ఏదో చెప్తాడు ఆయన, రా అంటే జా అంటే కీ అంటే అని, అదో పెద్ద డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు నేను అవి చెప్పలేను కానీ. సో అట్లాగా వెనక నుంచి గోతులు తవ్వుతున్నా బయటికి మాత్రం చిరునవ్వుతూనే ఉండాలి. నీ మీద నాకు ఇక్కడ వరకు పీకల దాకా కోపం ఉన్నా నమస్కారం జకీర్ గారు అనే అనాలి. ఎస్ సార్. అలాగా లౌక్యంగా చెయ్యాలి. ఎందుకంటే ఎవరి వరకు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారిన స్వయాన మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక ఎత్తు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన నడవడిక కానీ చాలా మారిందని చాలామంది విమర్శించే వాళ్ళు కూడా, అంటే ఆఖరికి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు కూడా అరే రాజశేఖర రెడ్డిలో ఈ కోణం కూడా ఉందే అన్నట్టుగా ఇంప్రెస్ అయ్యారు. అంటే లోపల కోపం ఉంటే ఉండొచ్చు, లోపల రాజకీయ పరంగా ప్రత్యర్థులు అవ్వచ్చు, రాజకీయ పరంగా కత్తులు దూరుకోవచ్చు, కానీ పరిస్థితికి వచ్చేసరికి సాటి మనిషిగానో సాటి వ్యక్తిగానో సాటి ప్రజానాయకుడుగానో గౌరవించి ప్రతిపక్షాలను కూడా ఆయన గౌరవించేలా చేశాడు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళి విమర్శించలే. సో అట్లాగా ఈయన చేసుంటే బాగుండేదేమో. ఇప్పుడు ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం అనుకుని వచ్చాడు ఆయన. 2019లో గెలిచాడు. గెలిస్తే గత ప్రభుత్వం చేసి నీకు ఎవడు తీసేమని చెప్పాడా? నీకెందుకు అంత కడుపుమంట, నీకెందుకు అంత కక్ష? నువ్వు ఏదైతే క్షమించాలి, మీరు ఏదైతే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు 2019 మీరు పగ పెంచుకున్నారో దాని ఇంపాక్ట్ అంటే రాష్ట్రం మీద పడింది కదా. ఎస్ సార్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ అంటే గతంలో కంటే ఇప్పుడు కాస్త చేంజ్ అయ్యారు, ఆయన ఎంతో కొంత చాలా వరకు నేర్చుకున్నారు అని కూడా వస్తున్నాయి సార్. ఏం చెప్తారు? అది ఇంకా ఆయన తరపు ఫేవర్గా మాట్లాడే వ్యక్తులు మాట్లాడు. ఎందుకంటే కొన్ని సభాముఖంగా అయినా నటించాలి. ఇప్పుడు ఆయన ఎవరు భారతి గారి గురించి తప్పుగా మాట్లాడాడు. చేవల్ల ఏదో ఆయన పేరు రాజేష ఏదో పేరు గుర్తు రావట్లేదు, ఆయన గుంటూరు అతను. వెంటనే టీడీపీ వాళ్ళు ఏం చేశారు? ఆయన సభ్యత్వాన్ని సస్పెండ్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ అడిగారు. వెంటనే పోలీసులతో అరెస్ట్ చేయించారు. అఫ్కోర్స్ నెక్స్ట్ డేకే ఎప్పుడో బిల్ రిలీజ్ అయిపోయాడు. దానికి వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు? ఇదంతా ఆడితో అనిపించి కావాలని నాటకమాడి కావాలని సస్పెండ్ చేసి కావాలని అరెస్ట్ చేసి వాళ్ళు రిలీజ్ చేశారు. ఫోన్ చేయని అదే రాజకీయం అంటే. మరి మీరు కనీసం ఎవరైతే ఉన్నాడో ఆ మహానుభావుడు, ఆవిడ పేరు రవీంద్ర రెడ్డి ఏదోడు, ఆ మహానుభావుడు భారతి గారి గురించి షర్మిలమ్మ పుట్టుక మీద విమర్శించాడు, విజయమ్మ గారి మీద విమర్శించాడు, తల్లి చెల్లి మీద విమర్శించిన పార్టీ నుంచి ఒక్కరు విమర్శించలేదు సరికదా వాడిని అరెస్ట్ కానీ పార్టీ సభ్యత్వాన్ని సస్పెండ్ కానీ ఏమీ చేయలేదు వర్రా రవీందర్ రెడ్డి.
నడిపారు. ఏంటంతది? అదే మరి రాజకీయం తెలియకపోవడం అంటే. పోని మొన్న జూన్ 4న దాన్ని ఏమంటారు, వెన్నుపోటు దినోత్సవం అంట. వెన్నుపోటు ఎవరు పొడిచారండి? ఈయన ఎమ్మెల్యేలు అందరూ గెలుచుకొని వస్తే, ఈయన కానీ అమెరికా గట్రా వెళ్తే ఎన్టీ రామారావు గారు లాగా వెళ్తే ఈ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఈయన సీటు తీసుకున్నాడా? ఎట్లా వెన్నుపోటు అవుతుందండి? ప్రజలు వెన్నుపోటు పొడిచారని దాని అర్థం. సరే, వెన్నుపోటు పొడిచారు, వెన్నుపోటు దినం ప్రకటించారు. మరి ఆ ధర్నాల్లో, ఆ సమావేశాల్లో మీరు ఎక్కడున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు లేరుగా. ఆయన బెంగళూరులో ఉన్నారో తాడేపల్లిలో ఉన్నారో నాకు తెలియదు. అంటే ప్రజలకు ఎవరికి తెలియదు. వీళ్ళందరూ ముందుకెళ్ళి నాయకులు ముందుకెళ్ళారు. అంబటి గారు, పేర్ని గారు, వీళ్ళందరూ. మరి ఈయన ఉండాలా ముందు, నాయకుడు ముందు నడిపించాలా? మరొకటి, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. మీరు అడుగుతున్నారు అసెంబ్లీకి వెళ్తారా అని అడిగారు. ఎమ్మెల్యే అయిన తర్వాత వెళ్ళాలిగా, ఒకసారి కాకపోతే ఒకసారి వెళ్ళాలిగా. లేదు, నాకు ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడతారో నాకు అంతసేపు కావాలి అంటే ఈయనకి వెళ్ళడానికి ఇష్టం లేక ఈ సాకులన్నీ ఇట్లా చెప్పి ఉండిపోవచ్చు అని. అదే పొరపాటు. వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు కంటే మీరు సీనియర్ కాదు కదా. చంద్రబాబు నాయుడు కంటే మీరు 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏం కాదు కదా. 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తే ప్రతిపక్ష హోదాలో కూర్చున్నాడు అన్ని మూసుకొని. మీరు ఒక్కసారి అయిన దానికే నేను వెళ్ళను, ప్రతిపక్ష హోదా నాకు లేదంటే నీకు వెళ్ళడానికి ఇష్టం లేదు, గిల్టీగా ఫీల్ అవుతున్నావు. రాజకీయాల్లో అది ఉండాలి. గెలుపోవటములు యాక్సెప్ట్ చెయ్యాలి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోతే, ఆయన తరపున ఏకైక వ్యక్తి ఒకటి గెలిస్తే, ఆ వ్యక్తి కూడా మరలా వైసీపీలోకి వెళ్ళిపోతే ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారు? 3వ రోజు ప్రజల్లోకి రాలే, వచ్చాడుగా. అది రాజకీయం అంటే. నేను రాను, నేను విదేశాలకు వెళ్ళిపోతా, నేను అండర్గ్రౌండ్లో దాక్కుంటా, నేను మళ్ళీ సినిమాలు చేసుకుంటా అని చెప్పి అనలేదుగా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అంటారు? ఎలాంటి పరిణామాలు ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఉన్న చంద్రబాబు నాయుడు గానే మీరు నానా మాట్లాడినారు, ఆయన మైక్ ఇవ్వడానికి మాట్లాడడానికి. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, మీకు ఎందుకు ఇస్తారు అంటే ఊరికే వెళ్ళకుండా ఉండడానికి ఒక గిల్టీ అనమాట. ఇదైతే షేమ్గా. మీరు ఇప్పుడు కొంగానక్క కథ ఉంది, ఐడియా ఉందా? ఇప్పుడు కొంగానక్క కథ అంటే, కొంగ నక్కకి భోజనానికి పిలిచిందంట. సారీ, నక్కే ముందు చిత్తులు మారింది కదా, భోజనానికి పిలిచిందంట నక్క కొంగని. కొంగ మూతి పొడవు ఉంటుందండి, దానికి ప్లేట్లో పెడితే ఎలా తింటుంది? తినలేదు కదా. నిలువుగా కూజా దాంట్లో పెడితే వాడు తినడమో తాగడమో చేస్తుంది. నక్కకు మళ్ళీ రివర్స్లో కొంగ పిలిచిందంట, దీనికి కూజాలో పెట్టిందంట. నక్క మూతి దూరుతుందా కూజాలో? దూరదు కదా. అలాగా ఈ కొంగ దాని మీద నక్క మీద కసి తీర్చుకుందంట. అలాగా ఎంతసేపు నేను చంద్రబాబు నాయుడు మీద చాలా ఇబ్బంది పెట్టాను, ఆయనకి మైక్ ఇవ్వలేదు, ఆయన భార్య కూడా అవమానించేలా చేశాను, వ్యాఖ్యలు చేశాము, కాబట్టి మనం వెళ్తే ఏం జరుగుద్దో, మనకు కూడా వీళ్ళు అదే ట్రీట్మెంట్ చేస్తారో, అవమానం జరుగుతుందని భయంకి వెళ్ళట్లేదు వీళ్ళు. లేకపోతే అదేం లేదు, అయినా వెళ్ళాలి. వెళ్తే అప్పుడేం చెప్పాలి? చూసారా ప్రజలారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, విమర్శించాలని చెప్పాలి. అది చెప్పకుండా నేను వెళ్ళను, నేను ఎక్కడే ఉంటాను. శర్మ గారు అదే అన్నారు, అదేదో నాకు గెలిపించుంటూ నేను వెళ్ళేవాడిని, మీకు గెలిపించింది ఎందుకు ప్రజలు, మీరు వెళ్ళాలి కదా అని చెప్పి ప్రశ్నించింది. అందుకు ఆవిడ మంచిదే కాదు. ఎవరు మంచి చెప్పినా మంచోళ్ళు కాదు. సో అట్లాగా ఇంకా రాజకీయం అనేది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇంకా నేను ఇలాగే ఉంటాను అని అంటే అన్ని రోజులు ఒకలా ఉండవుగా. చూద్దాం మరి. ఇప్పటికైనా చుట్టుపక్కల చెప్పేవాళ్ళ మాటను వింటే, నమ్మితే బాగుంటుంది. ఇప్పుడు నమ్మినట్టేనే నటించాలిగా, అది కూడా రాజకీయంలో భాగమే. చూద్దాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.